ప్రతి మహిళ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. మీరందరూ కూడా ఉండండి, చేయించుకోండి, ప్రతి ఒక్కరు చేయించుకోండి. సాయంత్రం దాకా చేస్తారు. అందరికీ పూజ వచ్చి కూడా మేము అనుకోలేదు, నేను వచ్చేపు అనుకున్నాను. భోజనం తగ్గేద్దాం, భోజనం పెట్టకపోయినా పులిహోరనే పెడతాను. మీరు ముందు చెప్పుకుంటే భోజనం పెడుతున్నాను బాధ, కానీ పులిహోర లేక ఉప్మా చేసి పెట్టడం ఎవరికి ఇబ్బంది ఎక్కడ చేసుకుంటుంది జాగ్రత్తగా. నేను అందరూ టెస్ట్ చేసి నేను అందరికీ మనం విద్యలో మిమ్మల్ని అందరూ కూడా మర్చిపోలేము. మీకు ఉన్నోంటే మీరే కాదు, చంద్రబాబు నాయుడు అక్కడ మీరే కాదు, విద్యార్థులు చేస్తే మర్చిపోవాలని తెలియజేసి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇద్దరు పనులు ఇద్దరం కూడా మనం ఎలా పవన్ కళ్యాణ్ ప్రతి వ్యక్తి కూడా మనకి ఎలా తెలియజేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి ఆదేశిస్తున్నాడు. అలాగే మోడీ గారు కూడా పైన ఆర్థిక సాయం కూడా ఎక్కువ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనకి అందరూ కూడా ఇలా మార్చి కూటమి బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. మీరు ఇలా పెద్దాపురం చూసేది తామపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం ఆలోచన చేసి పెట్టడం, పెద్దల గౌరవ శాసనసభ్యులు రాజప్ప గారు కూడా దగ్గరుండి పదే మీకు అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పమని ఇక్కడ అధికారులు కూడా సూచించడం చాలా శుభపరిణామం. అందుకే రాజప్ప గారిని కూడా మనందరం కూడా ఇన్నిసార్లు గెలిపించేటువంటి అవకాశం ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తనే కదా, ప్రతి ఓటర్ని కూడా తన ఇంటి బిడ్డగా చూసుకునేటువంటి రాజప్ప గారికి ఇంత మంచి అవకాశం ఇవ్వడానికి కూడా కారణం వారు ఈ రోజు మీ అందరి పట్ల చూపేటటువంటి శ్రద్ధను మరొకసారి చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తాం. ముఖ్యంగా మరి మీరందరూ కూడా మరి బ్లడ్ టెస్టులు, బ్లడ్ రిపోర్ట్, మరి బ్లడ్ టెస్టులు చేసి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే, బ్లడ్లో ఇబ్బందులు ఉంటే దాని ద్వారా వైద్య సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తాం. ముఖ్యంగా మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇన్సూరెన్స్, వైద్య నిమిత్తం ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా ఉచితంగా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం.